నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా సరిపోదా శనివారం. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించగా ఎస్జే సూర్య ప్రతినాయకుడి పాత్ర పోషించారు. లాస్ట్ ఇయర్ ఆగస్టు 29న థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఆ తరువాత ఓటీటీలోనూ ఈ మూవీకి మంచి స్పందన వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమా జపాన్ దేశంలో విడుదలకు సిద్ధమైంది. సరిపోదా శనివారం సినిమాని వ్యాలంటైన్స్ డే స్పెషల్గా ఫిబ్రవరి 14న జపాన్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సాటర్డే మ్యాన్ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇండియాలో తెలుగు మినహా అన్ని భాషల్లో సూర్య సాటర్డే అనే టైటిల్తో విడుదల చేశారు. ఇప్పుడు సరికొత్త టైటిల్తో నాని సినిమాను జపనీస్ భాషలోకి తీసుకెళ్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జపాన్లో ఈ చిత్రానికి ఎలాంటి ఆదరణ లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇండియన్ సినిమాలకు జపాన్లో మంచి డిమాండ్ ఉంది. అప్పటి ముత్తు దగ్గర నుంచి మొన్నటి RRR వరకు అనేక చిత్రాలను జపనీయులు విశేషంగా ఆదరించారు. రజనీకాంత్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి సౌత్ హీరోలకు జపాన్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలా అని అక్కడ రిలీజ్ చేసిన సినిమాలన్నీ హిట్ అవుతాయనడానికి లేదు. ఇటీవల విడుదల చేసిన కల్కి 2898 AD చిత్రానికి స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ఈ క్రమంలో జపాన్లోకి వెళ్తున్న నాని సరిపోదా శనివారం మూవీ జపనీయులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. అంటే సుందరానికి తరువాత నాని, వివేక్ ఆత్రేయ కలయికలో రూపొందిన సినిమా సరిపోదా శనివారం. వారం రోజుల కోపాన్ని దాచుకుని దాన్ని ఒకే ఒక రోజు చూపించే హీరో అనే కొత్త కాన్సెప్ట్తో తీశారు. యాక్షన్ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. నాని, ఎస్జే సూర్య నటనకు ప్రశంసలు దక్కాయి. జేక్స్ బిజాయ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. అదితి బాలన్, అభిరామి, సాయి కుమార్, హర్షవర్ధన్, సుబలేఖ సుధాకర్, అజయ్ ఘోష్, మురళీ శర్మ, అజయ్, సుప్రీత్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.